నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 7న నెల్లూరు మూలపేట ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. యువతను రెచ్చగొట్టేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నాయన్న సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి. వైసీపీ డ్రామాలను యువత గమనించాలని సూచన. అధికారం కోసం ప్రతిసారి యువతను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకి అలవాటుగా మారింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్. సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. ఈ నెల 7న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నెల్లూరు మూలపేట ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని మూలపేటలో ఉన్న బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ హై స్కూల్ని ఎవరు ఊహించినంత విధంగా దాన్ని తీర్చిదిద్దాం. ఎందుకంటే అది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. అదే స్కూల్లో నేను 6th నుంచి 10th దాకా చదివా. అదే కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదివాను. అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం స్టార్ట్ చేశా. ఈరోజు ఇంత ఉన్న స్థితికి పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి. 2014-19లోనే 300 మంది పిల్లలకి హాస్టల్ 11th క్లాస్ 12th క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి నీట్లలో సెలెక్ట్ అయ్యారు. అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది. అసలు 120 సంవత్సరాల చరిత్ర స్కూల్నే మూసేసింది. అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాను. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా తరలిపోవడంతో తీవ్రమైన నిరుద్యోగ సమస్య తలెత్తిందని, దాని ఫలితంగా సుమారు 2400 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతకు మేలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు వారిని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మోకల అసత్య ప్రచారాలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారము. గత 1 సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనులు చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ మోసాలతో, జగత్ అబద్ధాలతో మభ్యపెట్టే విధంగా వాళ్ళ రాజకీయం ముందుకు పోతున్నారు. నాకు అనిపించేది ఏంటి అని అంటే, ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు వైసీపీ పార్టీకి అనే బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్షగట్టినట్టు నాకు అర్థమవుతూ ఉంది. మీరు చూస్తే ఇప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఏదో ఒక విధంగా అసత్యాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చివరిగా యువత దగ్గరికి వచ్చినారు. యువతకి కూడా రకరకాల అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అందుకని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగే మంచి ప్రజల దృష్టికి, యువత దృష్టికి ముఖ్యంగా తేవాలనుకుంటున్నాం. గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ 2,30,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి నిరుద్యోగ యువతకి నిలువున ముంచింది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటే 1,80,000 కోట్ల పెట్టుబడులు కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆ పోత వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతూ ఉంది, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పిపోవటము ఇది వాస్తవము కాదా? నేను ముఖ్యంగా ఇంకొకటి అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సామెత అందరి నోట్లో ఏముండేది అని అంటే, హార్డ్వేర్ కంపెనీలు ధర్మేశాడు, సాఫ్ట్వేర్ కంపెనీని దరివేశాడు, చివరిగా అండర్వేర్ కంపెనీని కూడా దరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు అందరి నోట్లో ఉండేది. అది ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి అందరి దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు కూడా తెలుసుంటుంది. పవర్ కంపెనీల అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి
కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు చెప్పింది ఇది చేస్తే తప్పు, రాష్ట్రానికే కాదు దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే కూడా వినకుండా ఆ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి ఆ కంపెనీలు వాళ్ళు కోర్టుకు పోతే దాదాపు 12,250 కోట్లు ఊరికే వాళ్ళకి కట్టాల్సి వచ్చింది. అంటే పవర్ తీసుకోకుండా. అంటే ఇది డైరెక్ట్గా ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, దోచుకున్నాడు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి కూడా ప్రజల దృష్టికి తేవాలి. పోలవరం ప్రాజెక్టు ఆపి డిలే అయిన దానికి అప్రాక్సిమేట్గా 2 లక్షల కోట్ల పైన ప్రజలు నష్టపోయినారు. ఆ అమౌంట్ ఎంత అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డీబీటీలో ఇచ్చిన డబ్బుకి ఈక్వలెంట్ అంత డబ్బు ప్రజలు నష్టపోయినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పాయింట్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఏమైంది అని చెప్పి ప్రతిరోజు మాట్లాడతారు. సో అదే డైరెక్షన్లో జరిగే పని నేను ఈరోజు వివరించబోతున్నాను. దాదాపు 9,50,000 కోట్ల పెట్టుబడులు కంపెనీస్తో అగ్రిమెంట్స్ ఆల్రెడీ అయినాయి. చాలా కంపెనీస్ పని కూడా మొదలు పెట్టడం జరిగింది. 8,50,000 ఉద్యోగాలకి ఈ కంపెనీస్ అన్నీ కూడా కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. డిఎస్సి ద్వారా 16,346 పోస్టులు ఇప్పుడు భర్తీ చేయటం జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 0 ఏది చేయలేదు. మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి 5 సంవత్సరాలు టైంపాస్ చేసి ఏమి చేయకుండా వెళ్ళిపోయినాడు అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పోలీస్ కానిస్టేబుల్స్ 6,100 నియామకాలు జరుగుతున్నాయని చెప్పి అది కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సీడాప్ అండ్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఇప్పటి వరకు 82,736 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. మా 2 సంస్థల కింద సీడాప్ అండ్ ఏపీఎస్ఎస్డిసి కింద 30,000 పైగా ఇప్పుడు స్టూడెంట్స్ ట్రైన్ అవుతూ ఉండరు. నెక్స్ట్ 2 నెలల్లో 3 నెలల్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు మేము కలిపిపోతూ ఉంటాం. ఇది కాకుండా యాప్కాస్ ద్వారా, ఏపీఎస్డిపిఎస్ ద్వారా అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా రకరకాల గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా 2,200 మందిని మేము ఆల్రెడీ తీసుకోవటం జరిగింది. సో ఇవన్నీ కేవలం డైరెక్ట్గా గవర్నమెంట్ ద్వారా చేసినయే. మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్ డైరెక్ట్గా తీసుకునే లెక్కలు నేను చెప్పట్లేదు. సో ఇది ఇప్పుడు ఈ 1 ఇయర్లో ప్రోగ్రెస్. ఇది కాకుండా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు మంచి ఉద్యోగాలకి ప్రపంచంలో ఉండే డెవలప్డ్ కంట్రీస్కి మన వాళ్ళని పంపించాలా విత్ హై శాలరీస్ అని 3 లక్షల మందిని పంపించాలా అని చెప్పి మా అందరికీ ఒక టార్గెట్ ఇవ్వటం జరిగింది అని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ముఖ్యమైనది ఏంది అని అంటే ఇన్ఫోసిస్తో కూడా 2 లక్షల మందిని విదేశాలకు పంపించేదానికి మరొక అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కింద మేము రకరకాల అన్ని కంపెనీలు పిలిచి మాట్లాడటం జరిగింది ఎట్లా మన పిల్లలకి ఉద్యోగాల గురించి అని. సో చాలా కంపెనీస్ ఏమి చెప్పినారంటే మాకు కావాల్సిన స్కిల్స్ పిల్లల్లో ఉంటులేదు అని చెప్పినారు. అందుకనే ప్రభుత్వం 24-25 సంవత్సరానికి 1,215 కోట్లు కేటాయించింది కేవలం నైపుణ్యం పెంచేదానికే, స్కిల్ డెవలప్మెంట్కి, స్కిల్ అప్గ్రేడేషన్కి ఇవ్వటం జరిగింది. అనేక కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన స్కిల్ డీటెయిల్స్ తీసుకొని అటువంటి ట్రైనింగే ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ట్రైనింగ్ అయిపోగానే ఉద్యోగాలు ఖచ్చితంగా మీకు వస్తాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాం. అదేవిధంగా బ్రాహ్మణ యువతకి నిరుద్యోగులకి 3,000 ఆల్రెడీ పర్ మంత్ నిరుద్యోగ వృత్తిగా ఇవ్వటం జరుగుతూ ఉంది. తర్వాత మీరు చూస్తే 2019లో మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రన్న ఎలక్షన్స్ ముందన్నా మేము ప్రత్యేక హోదా తీసుకొని వస్తాము, మాకు ఓటైందని ఓటేయించుకొని ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా యువతని మోసం చేసింది మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10వ తేదీలో నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ, దేవస్థానం, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేసి దిశానిర్దేశం చేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.